బీసీ హాస్టల్ను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంది. కానీ బీసీ హాస్టల్ మార్చాలనుకున్న వాళ్ళు ఇయర్ ఎండింగ్ తర్వాత మొదట్లో జూన్లో మార్చాలి. అటు లేకుండా ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో హాస్టల్ షిఫ్ట్ చేయడం అనేది విద్యార్థులకు చాలా నష్టం. ఎగ్జామ్స్ చదువుకోవడానికి కూడా వీలు లేకుండా అవినీతిపరుడైన వార్డెన్ని కూడా హాస్టల్లో పెట్టి హాస్టల్ నడిపిస్తూ మళ్ళీ ఆ అవినీతిపరులతోనే కలెక్టర్ గారిని ఆ లెటర్కి మేము 4 రోజుల కిందట కలెక్టర్ గారిని కలిసినా కూడా ఇంతవరకు మాకు స్పందన లేదు. ఎందుకంటే ఈరోజు హాస్టల్ షిఫ్ట్ చేస్తున్నామని వంట మార్పి కార్యక్రమాన్ని కూడా అన్ని తీసుకుపోయి పాత హాస్టల్లో ఉన్న స్కూల్ విద్యార్థులు తినే విధంగా హాస్టల్లో ఉన్నారు. ఎందుకంటే ఆడ అన్నం కూడా సరిగ్గా లేదు. ఇంతకుముందు 2500 అమౌంట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కనీసం 12,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఎందుకంటే కలెక్టర్ గారు వచ్చిన తర్వాత అమౌంట్ చాలా తగ్గించారు. ఇప్పుడు వెంటనే 2,500 కేటాయించాలి. విద్యార్థుల హాస్టల్ను జూన్లో మార్చాలి. మార్చకుంటే రేపు కలెక్టర్ ఎదురుగా ధర్నాకు రీలే దీక్షలు ప్రారంభిస్తున్నాం. ఆర్ఎస్ఎఫ్ తరఫు నుంచి ఈరోజు ఐటీఐ సర్కిల్ నుంచి కలెక్టర్ వరకు ర్యాలీ జరిగింది.